Hello guys, welcome to SPC channel. So it has been long time to meet with you, and today we are going to discuss about some movies. సో ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ ఏంటంటే రెట్రో అనే మూవీ. సో తమిళ్లో రిలీజ్ అయ్యి, తమిళ్ అంటే ఒరిజినల్గా తమిళ్. సో కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్, హీరో సూర్య అండ్ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా. సో తమిళ్లో మంచి క్రేజీ ఉంది. ఆబ్వియస్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజీ ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే సూర్య కానీ వాళ్ళ తమ్ముడు కానీ తెలుగులో మంచి ఆదరణ పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళ క్రేజీ అనేది ఉంది. సో ఈ సినిమా గురించి మనం తెలుసుకుందాం. ఈ సినిమా మొన్న May 1 అనుకుంటా వచ్చింది. సో ఈ సినిమా గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో రెట్రో అనేది కొత్తగా ఏదో ట్రై చేయాలని చూశాడు. కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలన్నీ కూడా ఒక అడవిలోకి వెళ్ళటము, అన్నీ అలాగే ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా తన పందానైతే కొనసాగించాడు. తన వే ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఇంకోటి కానీ తన అంతా కూడా కొనసాగించాడు. సో మనం చూసుకున్నట్లయితే సగం ఒక దీవిలో ఉంటుందన్నమాట. అంటే దాని మీనింగ్ మళ్ళీ ఐసోలేటెడ్. కార్తిక్ సుబ్బరాజ్ అంటే ఐసోలేటెడ్, అంటే సమాజానికి దూరంగా ఎక్కడో ఉంటుంది. దాంట్లో నుంచి స్టోరీ అనేది ఇట్లా రన్ అవుతుంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా తను ట్రై చేశాడు. సో ఇక రెట్రో మ్యాటర్కి వస్తే గిన ఒక దొరికిన పిల్లోడు ఒక డాన్కి దొరికితే ఆ డాన్ వచ్చేసి అతన్ని సరిగ్గా చూడకపోతే, కానీ వాళ్ళ అమ్మ ఇచ్చిన అంటే పెంపుడు తల్లి ఇచ్చిన మాట కోసము ఆ డాన్ను, అంటే డాన్ అనబడే వాళ్ళ ఫాదర్ అనబడే డాన్ని అంటిపెట్టుకొని ఉండి అతన్ని సంరక్షించుకోవటానికి నడుం బిగిస్తాడన్నమాట మన హీరో. సో ఆ విధంగా వాళ్ళ ఫాదర్ని కాపాడుకోవడం క్రమంలో అతని ఫాదర్ కూడా లైక్ చేస్తాడనమాట. కానీ లోపల ఉంటుంది వీడు నా కొడుకు కాదు అది ఇదని. సరే ఇలా స్టార్ట్ అయ్యే స్టోరీ. సో తర్వాత తను ఒక పెళ్లి చేసుకోవటము. సో ఈ మధ్యలో ఏంటంటే తను ఈ చేసే దందాలు ఉంటాయి కదా. వాళ్ళ ఫాదర్ ఒక డాను, పెద్ద డాను, అంటే చోటా డాను అనుకోండి, ఏదో డాను, ఓకే. సో తను లైక్ మారక ద్రవ్యాలు సప్లై చేయటం కానీ, డ్రగ్స్ కానీ, తర్వాత లేదంటే గోల్డ్ కానీ, వెపన్స్ కానీ, ఇలా రకరకాలుగా సకల సినిమాలో చూపిస్తారు కదా, సకలం అంటే ఎవ్రీథింగ్ ఏదైతే వాళ్ళు అధర్మం చేయాలో చేస్తూనే ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఈ సినిమాలో కూడా చేస్తూనే ఉంటారు. దానికి మన హీరో కూడా సహకరిస్తుంటాడు. సో ఈ విధంగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య ప్రతిదీ డాన్ సినిమాలే కాబట్టి ఇవన్నీ ఈ విధంగా స్టార్ట్ అవుతుంటాయి. సరే అయినప్పుడు ఇతను గోల్డ్ ఫిష్ అనేటటువంటి ఒక దాన్ని, ఒక ఐటెంను తను సప్లై చేయకుండా, అందించిన వాళ్ళకి అందించకుండా తను హైడ్ చేస్తాడనమాట, అంటే దాచేస్తాడు. సో దానికోసం వాళ్ళ ఫాదర్ అది ఎక్కడ పెట్టావు చెప్పు, దానికోసం నేను చంపుతాను, నీ పిల్లాన్ని చంపుతాను, అది అని రకరకాల వెంబడించడము, తను జైల్లో పట్టడము, ఆ జైల్లో మళ్ళీ ఫైటింగ్లు, చంపడానికి కోసం ట్రై చేయటాలు, ఇలా రకరకాలుగా సినిమా సాగిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా మళ్ళీ వాళ్ళ వైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట, పూజా హెగ్డే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమెను ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పేసి హీరో తన వర్గానికి ఒక వర్క్ అప్పచెప్తాడు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. 5 years పడుతుంది. ఆ 5 years తర్వాత ఆమె ఒక దీవిలో ఉంది అని వాళ్ళకి తెలుస్తుందట. మేబీ అండమాను, లేకపోతే అండమాన్ దగ్గరలో ఉన్న ఇంకో స్మాల్ దీవో తెలియదు. సో మొత్తం మీద తమిళియన్స్ డామినేటెడ్గా ఉండే ఒక దీవి అనుకోండి, అలాంటి దీవిలో ఉంటుంది అని తెలుస్తుంది అనమాట. సో అప్పుడు మనోడు ఎన్ని రోజులుగా తనకైతే తను వాంటెడ్గా ఉంటున్నట్టుగా ఉండి, ఆ రోజు ఒక్కసారిగా ఆ దీవిలో ఉందని తెలిసిన తర్వాత తను ఎస్కేప్ అయిపోతాడు ఇమ్మీడియట్గా. అంటే ఈ కెన్ ఎస్కేప్ ఎనీ టైం. దాని మీనింగ్ ఏంటంటే హీరో కెన్ ఎస్కేప్ ఎనీ టైం. కానీ ఓకే, ఏదో ఉంచాడు, నేను ఉన్నాను, ఎన్ని రోజులు దానికి లోబడి ఉన్నాను అన్నట్టుగా చూపిస్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమె మెప్పు పొందడానికి, వాళ్ళ వైఫ్ యొక్క మెప్పు పొందడానికి ఇతను డాన్ కాదు, నేను ఎక్స్క్యూజ్ మీ గైస్, ఓకే పక్కన కుక్కర్ వస్తుంది, దానికోసం ఆపాను. సరే ఓకే, అది తెలిసింది, లేవిట్. సో ఈ విధంగా తను ఆ దీవికి వెళ్ళి, ఆ దీవిలో మళ్ళీ వాళ్ళ వైఫ్ ముందు నేను మంచివాడిని నటిస్తూ మళ్ళీ ఆమె యొక్క ప్రేమ ఒప్పుకొందడం కోసమని మన హీరో అనేది ట్రై చేయటమే ఈ సినిమా యొక్క ఉద్దేశం. ఆ తర్వాత అక్కడికి రాగానే తనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే చిన్న పిల్లోడు దొరుకుతాడు కదా ఫస్ట్లో, దానికి ముందు అనేది ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఈ దీవికి రిలేట్ అయి ఉంటుంది. ఆ దీవిలో ఇతను మెయిన్ పార్ట్ అనమాట. సో ఈ విధంగా అక్కడ ఒక క్రూర మృగం లాంటి ఒక నిరంకుశంగా వాళ్ళందరినీ, అంటే మన ఛత్రపతి శివాజీ లేదంటే ఒక మాబునందరినీ వేసుకొని వాళ్ళని కేజీఎఫ్ లాగా పరిపాలిస్తూ ఉంటారు కదా,
అంటే బయటికి వేరే ప్రపంచాన్ని చూడనివ్వకుండా ఆ విధంగా అక్కడ ఒక నిరంకుశం పాలన సబ్బు పాలన జరుగుతూ ఉంటుంది. పోలీస్ కానీ ఇంకొకరు కానీ ఏమి చేయలేరు అనమాట అక్కడ. సో ఇతను వెళ్ళి అది ఎలా ఎదుర్కొన్నాడు, ఏంటి, ఎలా సాల్వ్ చేశాడు, అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా రక్షించాడు అనేది ఒక సినిమా. దీనికి రెట్రో అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు. మేబీ ఓల్డెన్ డేస్లో అంటే 90స్లో రన్ అవుతుంది కాబట్టి రెట్రో అని పెట్టారో తెలియదు. సో కానీ ఎక్కడ రెట్రో లాగా అయితే కనపడదు. ఆ యొక్క కలర్ బ్యాక్గ్రౌండ్స్ తర్వాత డ్రెస్సెస్ తప్పితే ఇంక మిగతా రెట్రో అనేది ఎక్కడ కనపడదు, అంతా మామూలుగానే ఉంటుంది. సో సాంగ్స్ చెప్పుకోదగ్గైతే తెలియదు. ఇది పనితనం అయితే కార్తీక్ సుబ్బరాజు యొక్క గ్రేటెస్ట్ వర్క్ అనే చెప్పలేము. సో ఓకే, ఓవరాల్ యావరేజ్ మూవీ. సూర్యకైతే ఇది కంబ్యాక్ ఏం కాదు, తను ఇంకా మంచిగా చేయొచ్చు. లైక్ సెవెన్ సెన్స్ లాంటి మూవీస్ కానీ, గజని లాంటివి కానీ, ఇలాంటివన్నీ తను చేయగలిగే మూవీస్ సపరేట్ బేస్ ఉంది. తను చేయగలడు, ఆ టైప్ ఆఫ్ మూవీ తను చేయగలడు. సో ఇది మనం చూసేసి అంటే ఏం లేదు, ఈ ఫార్మాట్లో నేను కూడా ట్రై చేయాలి. కేజీఎఫ్ లాగా లేకపోతే విక్రమ్ సినిమా లాగా ఇలా రకరకాల మాస్ ఎలివేషన్స్తో నేను కూడా ట్రై చేయాలి అని ట్రై చేయడం తప్పితే ఇక ప్రత్యేకించి సూర్యకు అంటూ ఈ సినిమాలో బెనిఫిట్ అయ్యేదంటే ఏం లేదు. తన ప్రీవియస్ మూవీ తంగలాన్ అనుకుంటా, అది అటర్ ఫ్లాప్ అయింది తెలుసు కదా మీకు. సో అలాగే ఈ సినిమా కూడా యావరేజ్గా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బిగ్ హిట్. తమిళ్లో కూడా అంతే ఉంది దీనికి. సో ఇది గైస్, ఇది రెట్రో అనే సినిమా మూవీ యొక్క రివ్యూ. సో ఇఫ్ యూ వాంట్ టు స్కిప్, యూ కెన్ స్కిప్ ద మూవీ, నథింగ్ స్పెషల్ ఇన్ ద మూవీ. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ సంథింగ్ లైక్ దీవి, ఆ దీవిలోని ప్రజలు కానీ, లేదు అంటే సూర్య కోసం చూడాలంటే చూడండి, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ ద రెట్రో మూవీ రివ్యూ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.